హలో ఆల్ వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈ రోజు నేర్చుకునే టాపిక్ ఖాళీ లైనక్స్ అప్‌గ్రేడేషన్. ఫస్ట్ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఖాళీ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎందుకు అప్‌గ్రేడేషన్ చేయాలి? అప్‌గ్రేడేషన్ చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటివో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో బట్టి నేను కొన్ని కపుల్ ఆఫ్ ద సినారియోస్ చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0 డే వల్నరబిలిటీ వచ్చింది. ఆ 0 డే వల్నరబిలిటీకి మీ యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ మీద 0 డే వల్నరబిలిటీ వచ్చింది. మీరు ఆ 0 డే వల్నరబిలిటీ మీద మాన్యువల్‌గా ఎన్‌మ్యాప్‌తో స్క్రిప్ట్స్ రన్ చేసి ఐడెంటిఫికేషన్ చేయండి. వెదర్ ఇట్స్ వల్నరబుల్ ఆర్ నాట్ అని చెప్పినప్పుడు, సో మీరేం చేస్తారు? మీ సీనియర్స్ చెప్పినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఖాళీ లైనక్స్ ఓపెన్ చేసేసి అందులో ఎన్‌మ్యాప్‌తో రన్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అవి చూపెట్టదు. ఆ స్క్రిప్ట్స్ చూపెట్టదు. ఎందుకు చూపెట్టదు అంటే బేసికల్‌గా ఎన్‌మ్యాప్ స్క్రిప్ట్స్ అనేది అప్‌గ్రేడ్ చేయలేకపోవడం వల్ల. ఇంకొక సినారియో వచ్చేసి మనకు మెటాస్ప్లాయిట్‌లో సేమ్ సినారియోలో ఒక టెస్టింగ్ చేస్తాము, ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తాము. ఒకవేళ ఎక్స్‌ప్లాయిటేషన్ చేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే మెటాస్ప్లాయిట్ ప్రోగ్రామ్‌ని అప్‌గ్రేడేషన్ చేయకపోవడం వల్ల పర్టిక్యులర్ న్యూ ఒకే పేలోడ్స్ అందులోకి రాకపోవడం వల్ల, ఎక్స్‌ప్లాయిట్స్ రాకపోవడం వల్ల అవి అక్కడ చూపెట్టవు. మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ చేయలేకపోతారు. దీంతో పాటు మీరు ఖాళీ లైనక్స్‌లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఎర్రర్స్ రావచ్చు. అండ్ ఖాళీ లైనక్స్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్‌లకు టెక్నికల్ ఇష్యూస్ ఉండవచ్చు. అలా చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఒక పెన్ టెస్టర్ యొక్క రోల్‌లో ఖాళీ లైనక్స్ అప్‌గ్రేడేషన్ అనేది వన్ ఆఫ్ ద కీ యాక్టివిటీ. సో, ఇందులో బేసికల్‌గా వీక్లీ అప్‌గ్రేడేషన్ చేయడము ఆర్ బై వీక్లీ అప్‌గ్రేడేషన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ యొక్క పెన్ టెస్టర్ జర్నీ ఆర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అడ్వాంటేజెస్. సో, బేసికల్‌గా /etc apt source.ino లిస్ట్ అనే ఒక ప్రైమరీ రిపోజిటరీస్ ఉంటాయి. ఈ రిపోజిటరీలో ఒక పర్టిక్యులర్ యూఆర్ఎల్ ఉంటుంది. బేసికల్లీ డెబియన్ రిపోజిటరీ ఒక యూఆర్ఎల్ ఉంటుంది. మీరైతే ఎప్పుడైతే apt అప్‌గ్రేడ్ కొట్టినప్పుడు ఇది ఆ రిపోజిటరీని సెలెక్ట్ చేసుకొని ఆ రిపోజిటరీ డైరెక్ట్ ఖాళీ లైనక్స్ రిపోజిటరీకి కనెక్ట్ అయ్యి అక్కడి నుండి ఏం జరుగుతుందంటే మీరేదైతే కమాండ్ హిట్ చేస్తారో మీ ఇన్‌స్టాల్ అయిన సాఫ్ట్‌వేర్స్ దాంతో పాటు అక్కడ ఏవైతే సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో వాటిని కంపారిజన్ చేసుకొని అప్‌గ్రేడేషన్ చేయాలనా? వద్దా? అది అప్‌గ్రేడ్‌లో ఉన్నదో సో, కంప్లీట్ అనాలిసిస్ చేసేసి ఆ ప్యాకేజెస్ అన్ని డౌన్‌లోడ్ చేసుకుంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ప్యాకేజ్ ఎక్స్‌ట్రాక్షన్ జరుగుతుంది. తర్వాత ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ 10 నిమిషాలు పట్టొచ్చు, అర్ధగంట పట్టొచ్చు, కొన్ని సార్లు గంటన్నర, 2 గంటలు కూడా పట్టొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ నెట్వర్క్. ఇది. ఇది. ఈ యొక్క ఫైల్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఈ కమాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో, మీరొకసారి ఖాళీ లైనక్స్‌కి లాగిన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే /etc ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది అవుపడుతుంది కదా! ఇదనేది యువర్ రిపోజిటరీ. ఓకే. ఇది అనేది అడిషనల్ రిపోజిటరీ. కొన్ని సందర్భాలల్లా మీరు ఈ రెండిటికి తేడా ఏంటిదంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ హ్యాష్ వాల్యూ ఉంది. హ్యాష్ వాల్యూ ఉన్నదంటే పర్టిక్యులర్ థింగ్ పనిచేయదు అని అర్థం. ఒకవేళ ఈ పర్టిక్యులర్ రిపోజిటరీ పనిచేయకపోయినప్పుడు బేసికల్‌గా ఏం చేయాలి? హ్యాష్ వాల్యూ తీసేస్తే ఇది అడిషనల్ రిపోజిటరీ కింద ఉంటుంది. ఇదొకటి. సో, లేదు రిపోజిటరీస్ మాన్యువల్‌గా యాడ్ చేసుకోవాలంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ వీరు ఆల్రెడీ చాలా డీటెయిల్‌గా డాక్యుమెంటేషన్ చేశారు ఖాళీ లైనక్స్ వాళ్ళు. మీరిక్కడ చూసినట్టయితే జస్ట్ ఈ కమాండ్‌ని కాపీ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సేమ్ ఈ 2 రిపోజిటరీస్ పేస్ట్ చేసుకున్నట్టయితే మీకు అది అనేది పనిచేస్తుంది. ఇది బేసికల్‌గా ఖాళీ లైనక్స్ రిపోజిటరీ అప్‌గ్రేడేషన్. సో, లెట్స్ మూవ్. ఓకే. అప్‌గ్రేడేషన్ ఎలా చేయాలి? ఓకే. దానికి బేసికల్‌గా డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. మనము లేదు స్పెసిఫిక్ వెర్షన్ అప్‌డేట్ చేద్దామా? అప్‌గ్రేడేషన్ చేద్దామా? అనేది మనం లేదు కంప్లీట్ డిస్ట్రిబ్యూషనే అప్‌గ్రేడేషన్ చేద్దామా? అనేది ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. యాప్‌ని గెట్ అప్‌గ్రేడ్ అంటే ఓన్లీ అప్‌గ్రేడ్ అవుతుంది. యూ కెన్ సీ థట్. ఒక 4 కమాండ్స్ ఇవ్వడం జరిగింది. యాప్‌ని గెట్ అప్‌గ్రేడ్. అప్‌గ్రేడ్ అంటే ఏంటిదంటే ఇట్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా మనం వాడే కమాండ్. ఇందులో ఏం చేస్తుందంటే కొత్తగా ఏవైతే సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో వాటిని అప్‌గ్రేడేషన్ చేయడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ వాటిని రిమూవ్ చేయకుండా. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్ అని అందరూ యూజ్ చేస్తారు. అండ్ యాప్‌ని గెట్ ఫుల్ అప్‌గ్రేడ్. ఇది దానికి దీనికి ఏంటిది చేదా అంటే ఇది ఖచ్చితంగా అప్‌గ్రేడ్ కానీ చాలా అడ్వాన్స్ వెర్షన్ అని ఇది అగ్రెసివ్‌గా సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. దాంతో పాటు ఏమైనా పాత సాఫ్ట్‌వేర్‌లు ఉంటే దాన్ని రిప్లేస్ చేయడము.
దాన్ని కంప్లీట్ రిమూవ్ చేసి మళ్ళా కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేయడం అనేది ఇది జరుగుతుంది. అండ్ అలాగనే అప్లికేట్ డిస్క్ అప్‌గ్రేడేషన్ ఇది గూడా సేమ్ లైక్ ఫుల్ అప్‌గ్రేడేషన్ లాగానే ఉంటుంది. బట్ స్లైట్ డిఫరెన్స్. అండ్ ఓకే. మనం ఇప్పుడు అప్‌డేట్ చేసిన తర్వాత ఖాళీ లైన్స్ కాక పనిచేయలేదు. ఏవేవి ఇన్‌స్టాలేషన్ చేసామో అవన్నీ రిమూవ్ చేద్దాం అన్నప్పుడు ఆటో రిమూవ్ అనే ఆప్షన్ కూడా మనకు అవైలబుల్‌లో ఉంటుంది. ఏవైతే ఇన్‌స్టాలేషన్ చేసిన అప్‌గ్రేడ్స్ అన్నీ మనం ఆటోమేటిక్‌గా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. /etc apt source.ino లిస్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అందులో ఉంటుంది. ఏపీటీ అప్డేట్స్ అనేది ఒక కమాండ్ ఓన్లీ ఫర్ ఏం చేస్తుందంటే అప్డేట్స్ మాత్రమే, కొత్తగా ఏమన్నా ప్యాకేజెస్ ఉన్నా అవన్నీ అప్డేట్ అవుతాయి. సూడో సూడో ఏపీటీ -FN అప్గ్రేడబుల్ అంటే ఇవేవి చూపెడుతుంది మీకు వ్యూ, అంటే ఇవన్నీ అప్గ్రేడేషన్ కావాలి అని చూపెడుతుంది. అలాగనే ఈ -S అని కొడితే మీకు చూపెట్టకుండా బై డిఫాల్ట్‌గా అన్ని ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుతుంది. లెట్స్ గో ఫర్ సూడో మీకు ఇది సూడో లేకపోతే డైరెక్ట్ సూడో కొట్టేసి మీరు నెంబర్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. సో క్లియర్ అప్డేట్ మీకు చూసినట్టయితే ఆల్రెడీ అవన్నీ లింక్‌లన్నీ గ్యాదర్ చేసేసుకొని దానికి ఏమేమి కావాలో అవన్నీ అప్‌గ్రేడ్ అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 5 మినిట్స్ పడుతుంది. కొన్ని సందర్భాలు 15 మినిట్స్, 20 మినిట్స్ పడుతుంది. ఇది కూడా మీది ఇంటర్నెట్ డిపెండెన్సీని బట్టి ఉంటుంది. నాకు 300 ఎంబీబీఎస్ ఉంది కాబట్టి నాకు కొద్దిగా ఫాస్టర్‌గా ఉంది. కానీ మీరు చూసినట్టయితే అందులో 1168 ప్యాకేజెస్ ఉన్నాయి. సో, మనం లేదు ఇంతకు ఇది ఏమేం ప్యాకేజెస్ చూడాలనుకుంటే జస్ట్ ఇది కాపీ చేయండి కమాండ్‌ని. కాపీ అండ్ హియర్ యూ కెన్ పేస్ట్ ఇట్. ఇక్కడ హైఫెన్ తీయండి. జస్ట్ ఇవన్నీ ప్యాకేజెస్ బేసికల్‌గా ఇన్‌స్టాలేషన్‌కి రెడీగా ఉన్నాయి. సో, లెట్స్ గో ఫర్ ఇన్‌స్టాలేషన్. ఇన్‌స్టాలేషన్ ఈస్ ప్రెటీ సింపుల్. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ ఇంతకుముందు కమాండ్ వాడినట్టు అప్గ్రేడ్ -i పెట్టేసి మనం ఇక్కడ లిస్ట్ కాకుండా ఫుల్ అంటే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ 2 ఐఫన్‌లు ఉండవు. సింగిల్ ఐఫన్ ఉంటుంది. ప్రెస్ ఎంటర్. సో, ఏవైతే మనం 1168 ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ మనకు ఇన్‌స్టాలేషన్‌కి రెడీగా ఉంటాయి. ఇన్‌స్టాలేషన్ అవుతున్నాయి బై డిఫాల్ట్. ఇక్కడ చూడండి. ఇక్కడ గెట్ అనే 93 అవన్నీ అవుతున్నాయి కదా! అవన్నీ ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. సో, కీ టేక్‌అవేస్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ స్మాల్ సెషన్ బేసికల్‌గా మీ యొక్క రిపాజిటరీస్ ఫైల్ చెక్ చేసుకోండి. మీరు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్‌గా ఖాళీ లినక్స్‌ని అట్‌లీస్ట్ వీక్లీ ఆర్ ఎవ్రీ 2 వీక్స్‌కి అట్లే ఒకసారన్నా మీరు అప్‌గ్రేడేషన్ చేయడం అనేది పాటించండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే యువర్ పెన్ టెస్టింగ్ వర్క్ విల్ బి స్మూతర్. అది మాత్రమే నేను చెప్పగలను. ఇట్స్ ఎ వెరీ స్మాల్ సెషన్ బట్ వెరీ యూజ్‌ఫుల్. It's almost 88%. Let's wait for another 2 minutes. $90. $96. $99. Now extracting the packages. Sorry. Cluster ఏమన్నా ఉందంటే no.
సో మనం బేసికల్గా ఈ యొక్క వీడియోలో నేర్చుకునేది ఏంటిదంటే ఖాళీ లైనెక్స్ ఎందుకు అప్గ్రేడేషన్ చేయాలో చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. కపుల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను రియల్ టైంలో. దాంతోపాటు ఖాళీ లైనెక్స్లో రిపాజిటరీస్ ఎలా చూసుకోవాలి, ఒకవేళ మీ ఖాళీ లైనెక్స్ అప్గ్రేడేషన్ కాకపోతే మనం ఎలాంటి రిపాజిటరీస్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కడికి యాడ్ చేసుకోవాలి, అవి డిస్క్రిప్షన్లో పెడతాను పర్టికులర్ యూఆర్ఎల్స్. ఒక్కసారి మీ ఇవి తర్వాత మన అప్గ్రేడేషన్ కమాండ్స్ గురించి డిస్కషన్ చేశాము. సో నేను ఫస్ట్ అప్గ్రేడేషన్ చెక్ చేశాను, బట్ అప్గ్రేడ్కి ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్కి రెడీగా ఉన్నాయో సో లిస్ట్ చెక్ చేసుకున్నాను. తర్వాత ఐల్ గో ఫర్ జస్ట్ అప్గ్రేడేషన్ అంతే. అప్గ్రేడ్ -y అని కొట్టాను. ఎస్, బేసికల్గా అంటే ఇది ఆటోమేటిక్గా ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాక అన్జిప్ చేసింది. అన్జిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. It might take some time. సో ద ఇన్స్టాలేషన్ మై టేక్ ఇన్ ద సెవరల్ మినిట్స్. మీరు కొన్నిసార్లు 20 మినిట్స్ తీసుకుంటుంది, 30 మినిట్స్ తీసుకుంటుంది, 1 అవర్ కూడా తీసుకోవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ నెట్వర్క్. బట్ దోస్ ఆర్ ద కంబైన్స్. మీరు ఒకసారి చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్ స్పేస్ ఎంత ఉన్నది, ఇనఫ్ ఉన్నదా కాదా, అదొకసారి చూస్ చేసుకోండి. అవి కొన్నిసార్లు వాటి వల్ల కూడా ఎర్రర్స్ రావచ్చు. ఓకే, మనం నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకునేది వేరే టాపిక్ అండి. ఖాళీ లైనెక్స్ ఇప్పటితో ఇది క్లోజ్ చేస్తాము. సో నేను ఎందుకంటే మనం పెన్ టెస్టింగ్ సిరీస్లో ఉన్నాము, మనం ఖాళీ లైనెక్స్ గురించి నెట్వర్క్ బేసిక్స్, విండోస్ బేసిక్స్ గురించి మాట్లాడడం వల్ల చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దానికన్నా నేను చాలా కీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పేస్తాను. దెన్ మనకు సపరేట్ ఒక ఖాళీ లైనెక్స్ సిరీస్లో సపరేట్ ఒక వీడియోస్ నేను కోర్స్ డిజైన్ చేసి అందులో పెడతాను. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెట్వర్క్ బేసిక్స్కి వెళ్తాము. ఐపీ అడ్రస్లింగ్ అవన్నీ చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాము క్రిస్ప్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే.